eyes. So as a fan, that came chala genuine ga ochindi. But dialogue ila stage మీద చెప్పడం was for the first time. So నేనే ఉన్నాను పక్కన ఈవిడ 100 రోజులు అన్నారా 100 బికాజ్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్ అంతా చూసి ఓకే కూల్ ఏదో అన్నారు ఇప్పుడు చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ clear గా వెళ్ళిపోయింది. ఎస్ సార్ ఇంతకంటే క్లియర్గా వెళ్ళలేదు ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది అది రీచ్ అయిపోయింది నో వరీస్ చెప్పాలనుకునే చెప్పేశారు అండ్ డింపుల్ యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు See, నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను వెల్ వాజ్ అంటే ఆయన కిక్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిజ్ సిస్టర్ ఇలియానా సిస్టర్ రోల్ లాంగ్ బ్యాక్ అప్పుడు అది అవ్వలేదు అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ సమ్హౌ జస్ట్ నా ఫోటో చూసి మాత్రమే అడిగారు బట్ దెన్ మా ఇంట్లో లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లవి అది ఎట్లా చేస్తావు అది బట్ దెన్ ఐ మెన్షన్ హిమ్ యునో ద సర్కిల్ నేను అప్పుడు చాలా గట్టిగా లేదు సమ్ డే ఐ విల్ వర్క్ విత్ హిమ్ అని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ దట్ ఐవ్ డన్ I don't know. Down the line, I worked with him in Khiladi. ఆయనతో కిలాడి పని చేసేటప్పుడు see I'm generally a person and when I'm working with somebody or when I see them that's how I learn a lot of things from them be it working with Kishore garu Sonia or anybody like I pick a lot of things from them and I get inspired such people so ala na Khiladi lo when I was working with him for a while and I saw how he is పక్కన వాళ్ళతో ఎలా ఉంటారు సమ్ యూనో ఇట్స్ వెరీ రేర్ క్వాలిటీ టు హ్యావ్ ఇన్ హీరోస్ ఇన్ జనరల్ సో ఐ థింక్ అండ్ వర్కింగ్ ఫర్ ద సెకండ్ టైమ్ హియర్ సో యా ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ హిమ్ ఇన్ జనరల్ యా సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ అండి కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఏంటి అడుగుతా మీతో కూడా కలిసి వర్క్ చేశారు కదండి అడిగారు నాకు అర్థం కదా కిషోర్ అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే యా మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారో అని అడుగుతున్నాను నేను జనరల్ క్యారెక్టర్ ఇస్తే మీరు ఎందుకు అంత భయపడ్డారు అసలు నేను ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ అడిగాను ఇంగ్లీష్ మీ టక్కని ఎంత షార్ప్గా అట్లా అడిగితే ఏమడిగారు ఆవిడ అదే యాక్టింగ్ సెటిల్గా ఇట్లా కావాలనింది అది అది కాదు నేను మిమ్మల్ని అడిగారు క్వశ్చన్ డింపుల్కి డింపుల్కే మరి నా మధ్యలో నన్ను ఎందుకండి మీ పేరు వచ్చింది కానీ మీకు కాదు క్వశ్చన్ ఇది సో మీరు కిషోర్ తిరుమల గారి నుంచి ఏం పిక్ చేశారు మీదది him being down to earth like you know అది చాలా rare quality usually అంటే when somebody is still andru when I'm making fun of you also picking up very sportively and just being that talent and proving it every time I think that is something that I've observed from him and I really admire like anything because నేను శైలజ one of my favorite films అన్నమాట చాలా అమేజింగ్గా ఉంటుంది దాని మీ డైరెక్షన్ కానీ లేకపోతే మీరు చూపించే ఆ సీన్స్ ఆ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు చేసిన విధానం కూడా అమేజింగ్గా ఉంటుంది ఆ సినిమా వన్ ఆఫ్ బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పాలి అది నాకు చాలా ఇష్టం యా అందులో హీరోయిన్ కీర్తికి చూసినప్పుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు బట్ కొంచెం అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా కీర్తికి సో కమర్షియల్గా అప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్కి కట్ చెప్పన్నారు అంటే హీరోకి బాగుంటుంది వాళ్ళిద్దరి పేరు అంటే నేను కావాలని కథ సరిగ్గా చెప్పలే అప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్కి నాకు నచ్చలేదండి కథ అంటే అవునండి థ్యాంక్స్ అండి నేను వచ్చా ఎందుకంటే నాకు కొత్త కీర్తినే క్యాస్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ మనం ఒక ఇంట్రోవర్ట్ అనేది రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్తో ఉన్న వాళ్ళని మనం ఈజీగా బ్రేక్ చేయడం కష్టం కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్లో ఉంటారు అని అనిపించి అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం సినిమా కోసం ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు నా కోసం ఆడితే నాకు డబ్బులు వస్తాయి ఖచ్చితంగా అండ్ యా అది ఉంటుంది కదా డెఫినెట్గా డైరెక్టర్కి సినిమా ఖచ్చితంగా ఆడాలని అండ్ ఇంకొక క్వశ్చన్ రవి సార్ బ్రిలియంట్ యాక్టర్ అది అందరికీ తెలుసు అది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం ఆయన సక్సెస్ని అండ్ కాకపోతే ఒక హీరోకి ఒక 2-3 ఫెయిల్యూర్స్ దానికంటే ముందు వచ్చిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి వాజ్ ఇట్ లైక్ అది కూడా ఉంటుందా దాన్ని కూడా అంటే ఏ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మనకి ఎవరికి అందరికీ ఉంటుంది మనం గ్యారంటీ జడ్జ్ చేయలేము ఏది ఏం చేయాలి ఇప్పుడు ఏం జరుగుతుందని సో అందులో నుంచి మనం ఒకవేళ ఇప్పుడు నేను నా ప్రీవియస్ ఫిల్మ్ కూడా వర్కౌట్ అవ్వలేదు సో నాకు కూడా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎట్లా కేర్ తీసుకోవాలని తప్పిస్తే మనం కొన్ని అయితే ఏం చేయలేం కదా ఇట్ హ్యాపెన్స్ అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం సక్సెస్ నుంచి వల్లే మనం ఏది ఎక్కువ బ్రెయిన్లోకి తీసేసుకుని ఏది ఎక్కువ తీసుకోకూడదు బ్రెయిన్లోకి అనేది అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఇట్లాంటివి ఏం కాకుండా కథకి ఏం కావాలి అంటే ఆడియన్స్ మారుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు నేను శైలజ బాగుందన్నారు సో అట్లా నా ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఈసారి ఎందుకండి ఇలా అయింది నేను అన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిం కూడా సో అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం రైట్ సో కరెక్టే కదా మనం ఒకటి అనుకున్నాం ఓహో అక్కడ ఇలా అయింది ఈసారి కొంచెం కేర్ తీసుకోవాలి అట్లా
సో అది ఉంటుంది, ఆ జాగ్రత్త తీసుకోవడం ఎప్పటికీ ఉంటుంది, ప్రతి సినిమాకి యాడ్ అవుతూ ఉంటుంది. యా, యాక్టర్స్కి మేబీ తక్కువ ఉంటుందా ప్రజా, అంటే మెయిన్ హీరోకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉన్నట్టే ఆ సినిమాలో చేస్తున్న ఒక రోల్, ఇంపార్టెంట్ రోల్ అయినా ఏదైనా ఆ యాక్టర్ కూడా ఉంటుందా ఈక్వల్లీ అంతే టెన్షన్ సోనియా? అంటే టెన్షన్ కాకపోయినా ఇట్ షుడ్ వర్క్అవుట్ వెల్ అన్న థింగ్ డెఫినెట్గా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఎంత ఆడుతుందో దాన్ని బట్టే నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్కి ది కాస్ట్ ఆర్ మనల్ని చూసే విధానం మారుతుంది. సో టెన్షన్ కాకపోయినా అట్లీస్ట్ ఆడాలి బాగా, మనం చేస్తున్న క్యారెక్టర్ అది వర్కౌట్ అవ్వాలి బాగా అన్న థింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో మురళీధర్ గారు, ఆయన చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, మీరు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ కాంబినేషన్ చేస్తున్నప్పుడు సో మీకు ఒక మెమరబుల్ థింగ్ అంటే ఏమంటారు మీరు? ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమరీ విత్ మాస్ మహారాజా. రవి గారా? మ్మ్. అంటే అదే మాకు అంటే డైలాగ్స్, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కొన్ని ఇంప్రూవేషన్ జరిగినాయి మేడం. డైలాగ్ చెప్పిన వెంటనే నేను రియాక్ట్ అవ్వటం, నా డైలాగ్ ఆయన రియాక్ట్ అవ్వటం. ముఖ్యంగా లాస్ట్ సీన్లో ఆయన నా భుజం మీద చేసేసి అందరికీ పెద్దనాన్న అంటున్నావు, అందరికి పెద్దనాన్న రా నీ సంగతి చూస్తాను అంటే ఏంటి సార్ పూర్తి చేస్తాను అంటున్నారు, ఏం చేస్తున్నారు సార్ నన్ను అని అంటే అది నాకు బాగా నచ్చింది. నాకు మీది ట్రైలర్లో కూడా ఉండింది అది, ఆ డైలాగ్. ఫస్ట్ ఆయన వచ్చి మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు, ఇంతకీ అక్కడ మీరే ఉంటే ఏం చేస్తారు అన్నప్పుడు మీరు డైలాగ్ చెప్తారు, ఏదో ఒక్కసారి మురళీధర్ గారు విందామని. అప్పుడు ఆ విషయం అక్కడ గుర్తుకు రాలేదా? అదొకటి. అండ్ ఎవరున్నా ఆ ప్లేస్లో ఇదే చేస్తారు అనేది ఒకటి మీ డైలాగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ టైంలో ఎవరికి గుర్తు రాదు. ఎవరికి గుర్తురాదు. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒకటి తప్పు చేసినా నువ్వు తప్పు చేయలేదు, ఏం కాదు ముందుకెళ్ళని ఒక మోటివేషన్ లాగా ఇచ్చే క్యారెక్టర్. ఎవరి దగ్గర మీకు పెద్దనాన్నలు అంటారు. చాలా బాగా, అంటే ఏదైతే మీరు ఆడియన్స్ని ఎక్కడ ఏమంటారు కన్ఫ్యూజ్ చేయలేదు, అవును. ఫస్ట్ నుంచి